కాలంలో చాలా రోజు అయిన తర్వాత కాకలతోటి సంఘానికి దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯದ ಕಡೆಗೆ ಹೋಗೋಣ. బాగున్నారు ఎవరన్నారు? గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ಯೆಶಾಯನು ಬರೆದ ಗ್ರಂಥ 40ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನವನ್ನು ಯಾರಾದರೂ ಓದಿಬಹುದು, ತೆಲುಗು ಆಗಲಿ ಕನ್ನಡ. ಯೆಶಾಯ ಬರೆದ ಗ್ರಂಥ 40ನೇ ಅಧ್ಯಾಯ 29 ವಚನ. ಕನ್ನಡ ಓದಿ ಮಕ್ಕಳೇ. ಯಾರಿದ್ರೆ ಯವನಸ್ಥರು? సొమ్ము సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ದೇವರ ಮಾತುಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಸೋತವನಿಗೆ ತ್ರಾಣವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ನಿರ್ಬಲನಿಗೆ ಬಹುಬಲವನ್ನು ದಯಪಾಲಿಸುತ್ತಾನೆ. తెలుగుನಲ್ಲಿ ఏముంది? 29. సొమ్ము సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. బలాభివృద్ధి అంటే బలహీనులకు, శక్తిహీనులకు బలాభివృద్ధి అంటే ఏమి? చాలా కాలము వాళ్ళని బలపరిచేది, ఆ బలములోనే వాళ్ళని అభివృద్ధి చేసేది. బలహీన సమయంలో, శక్తిహీనుల సమయం అన్నీ కూలిపోయినాం, సోలిపోయినాం, చాతకానవరైపోయినాం, ಬಲಹೀನುಲೈಪು మన ಜಾತಿ ಏಮವುದು, ನಮ್ಮ ಕೈಲಿ ಏನಾಗಲ್ಲ, ನಾವು ಸೋತು ಹೋಗಿದ್ದೇವೆ. ಈ ಸೋತು ಹೋಗಿದ್ದೇವೆ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆಗೆ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಅಡಗಿಕೊಂಡಿದೆ. ಸೋತು ಹೋಗೋದು, ಯಾವಾಗ ಸೋತು ಹೋಗ್ತೀವಿ? ನಾವು ಶಕ್ತಿ ಮೀರೋವರೆಗೂ ಕೆಲಸ ಮಾಡಿ, ಆ ಕೆಲಸ ಮಾಡಿದಾಗ ನಮಗೆಲ್ಲ ಬಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡಾಗ ನಾವು ಸೋತು ಹೋಗ್ತೀವಿ. ಕೆಲವೊಂದು ಸರಿ ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಸತತವಾಗಿ ಬಿಡದೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿರ್ತೀವಿ. ಈ ಸರಾದರೂ ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ವ್ಯಾಪಾರಲ್ಲಿ ಬಲ ಬರುತ್ತೆ, ಅಭಿವೃದ್ಧಿ ಬರುತ್ತೆ, ಚೆನ್ನಾಗುತ್ತೆ, ಮಾಡೋಣ ಬಿಡು, ಮಾಡೋಣ, ಇದಲ್ಲದೆ ಇನ್ನೂ ಮಾಡೋಣ, ಇದಲ್ಲದೆ ಇನ್ನೊಂದು ಮಾಡೋಣ ಅಂತ ಹೋಗ್ತಾನೇ ಇರ್ತೀವಿ. ಅಲ್ಲಿ ಫೇಲ್ ಆಗಿಬಿಡ್ತೀವಿ. ಈಗ ನಾನಾ ರకంగా మనుష్యరు నానా తరವಾಗಿ సోతు ಹೋಗ್ತೀವಿ. యవనస్తురైనా అది అక్కడ ఉంది. యవ్వనులు బాలులు, యవ్వనులేనంత యువకరు దಣಿದು ಬಳುಳುವರು. యవ్వనస్తులు కూడా దಣಿದು బಳುల్ತಾರೆ. అవునా? ఇంకా ತರುಣರು ಸೊರಗಿ ಮುಗ್ಗರಿಸುವರು. ಏನೋ ಬಲರು, ಯುವಕರು ದಣಿದು ಬಳುಳುವರು, ತರುಣರು ಏನೋ ಬಲಿಷ್ಠರು, ಭಟರು, ಯುದ್ಧ ವೀರರು, ಶೂರು, ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿರೋದು ಕೂಡ ಅವರ ಮಾಂಸದ ದೇಹವಾಗಿದ್ದರಿಂದ ಅವರು ಸೋತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಪ್ರಯತ್ನಗಳೆಲ್ಲ ಸೋತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. ಅವ್ರು ಮಾಡುವ ಕೆಲಸವೆಲ್ಲವೂ ಸೋತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. ಅವ್ರು ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ದೆಲ್ಲ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ, ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಹೌದಾ? ಆದರೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, సోతవనిగే, సొమ్మసిల్లినవాడు, పడిపోయినవాడు, కృంగినవాడు, బలహీనులకి దేవుడు బలమిచ్చువాడు ఆయనే. ఎక్కడొస్తుంది బలము? బలం ఎక్కడి వస్తుంది? ఆ బలము యెహోవా కొరకు ఎదురు చూచేవారంట నూతన బలము పొందుకొని. హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక వ్యక్తి సోలిపోయాడు. న్యాయాధిపతిలో సాంసోను గురించి మీకు తెలుసు. 14 అధ్యాయములు వస్తాడు. నేను కథ మాదిరి చెప్తాను, మీరు చదవకొని ఇంటికి వెళ్ళి చదివి ఒకవేళ అమ్మ తప్పు చెప్పిందంటే చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. మీకు తలలు దూరాలని నేను కథ రూపం చెప్తాను. అక్కడ ఏమవుతుందంటే, ఫిలిష్తీయులు ఎలాగన్నా కానీ సంసోను పట్టుకోవాలి. వారి జనంకి చెప్తారు, మీరు ఆయన పట్టిస్తారా లేదా మిమ్మల్ని మేము మీ పంట పొలాలు పాడు చేస్తాం, మిమ్మల్ని యుద్ధానికి వచ్చి మిమ్మల్ని చంపుతాం. ఎప్పుడైతే బెదిరించారో ఫిలిష్తీయులు ఏం చేశారు? వీళ్ళంతా చేసి కట్టుకొని, తాడుతో కట్టుకొని వచ్చి తీసుకొచ్చారు.
అయితే సంసోనికి విశేషమైన బలము దేవుడిచ్చాడు. విశేషమైన ఆత్మశక్తి ఆయనలో ఏలుచుంది. ఆ బలం ఎక్కడొస్తుంది? దేవుని యొద్ద నుండే ఆ బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు అంటే ఆయన మనిషిగా ఉండడు. ఆ ఆత్మ వచ్చినప్పుడు ఆయన, దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన మీద దేవుని అభిషేకం వస్తుందో ఆయన మనిషిగా ఉండడు. దేవుడు తానే ఆ బిడ్డని ఏలుచున్నాడు అనమాట. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ సంసోనికి కట్టిన తాడు బలంగా కట్టుకొని తీసుకొచ్చారా, యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చింది. దేవుని బలము ఆయన మీదికి వచ్చింది. ఎప్పుడైతే ఆ ఒక బలం వచ్చేసరికి ఇట్లా అన్నాడు, ఇట్లా తాడంట ಈ ಹಗ್ಗಗಳು ಸೆಣಬಿನ ಥರ ಒಣಗಿ ಮುರಿದು ಬಿದ್ದುಬಿಟ್ಟವಂತೆ ಕೆಳಗೆ. ಹಗ್ಗಗಳೇ ಪುಡಿ ಪುಡಿಯಾಗಿ ಒಣಗಿ ಬಿದ್ದುಬಿಟ್ಟಿದ್ದಾವಂತೆ. ಹಲ್ಲೆಲೂಯ ಅಂದರೆ ಆ ಶಕ್ತಿಯಿಂದನೇ ಕಟ್ಟಾಕಿರೋ ಹಗ್ಗಗಳು ಸುಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟೈತಂತ. ಅಂಥ ಬಲದ ಶಕ್ತಿ ಆ ಒಂದು ಸಂಸೋನ ಮೇಲೆ ಇತ್ತಂತೆ. ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ. ಅಲ್ಲಿ ನೋಡಿದ ಒಂದು ಕತ್ತೆ ದೌಡೆ ಇತ್ತು. ಅದಿನ ಹಸಿ ಇತ್ತಂತೆ. ಅದನ್ನು ತಗೊಂಡ, ಕತ್ತೆ ಸತ್ತೋಗಿದ್ದು ದೌಡೆ ಬಿದ್ದಿತ್ತಲ್ಲ, ದೌಡೆ ಬಿದ್ದಿರ್ತತ್ತಲ್ಲ, ಅದನ್ನು ತಗೊಂಡ ರಾಶಿ ರಾಶಿಯಾಗಿ ಹೆಣಗಳನ್ನು 1000 ಜನರನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟ. ಕತ್ತೆ ದೌಡೆಯಿಂದನೇ ಒಡೆದು ರಾಶಿ ರಾಶಿಯಾಗಿ ಹೆಣಗಳು ಬಿದ್ದು ಬೀಳುವಾಗಿ ಮಾಡಿದ. జనం అంత శవాలు పడిపోయింటాయి. అలా కొట్టాడు ఎమక దౌడుతో, గాడిద ఎమకతో కొట్టాడు. 1000 మంది చనిపోయి పడిపోయారు, ಬಿದ್ದು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ರಾಶಿಯಾಗಿ. ಯುದ್ಧದಲ್ಲಿ ಮಹಾಜಯವನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಾನೆ, ಜಯ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ತನಗಿರೋ ಬಲದಿಂದೆಲ್ಲ ಪ್ರಯಾಸಪಟ್ಟು ಎಲ್ಲರನ್ನೂ ಸಾಯಿಸಿದ್ದಾನೆ. ಆದರೆ ತನ್ನಲ್ಲಿರುವ ಬಲವೆಲ್ಲ ಹೊರಟು ಹೋಗಿದೆ. ಬಲವೆಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ಟೈತೆ, ಶಕ್ತಿಯೆಲ್ಲ ಹೋಗಿದೆ. ಸುಸ್ತು ಆಗಿದ್ದಾನೆ, ಸೋತು ಹೋಗಿದ್ದಾನೆ. ಅವನಿಗೆ ಸೋತು ಹೋದಾಗ ಬೇಕಾಗಿರೋದು ನೀರು. ನೋಡಿ, ಭಾಳಷ್ಟು ಸಾರಿ ಒಂದು ಗಿಡಕ್ಕೆ ನೀರು ಹಾಕ್ಲಿದ್ರೆ ಹೆಂಗಿರುತ್ತೆ? ಒಣಗೋಗ್ಬಿಡುತ್ತೆ. ದಿನ ಹಾಕಿದ್ರು ಕೂಡ. నినకు ಗೊತ್ತಾ, దేవుని ఆత్మ మన హృదయంలో పెట్టిన దీపం ఉంది. దీపం ఇది. ఈ దీపం ఎప్పుడు వెలిగించి ఉండాలంటే నూనె కావాలి. ఈ నూనె అయిపోతుందిಲ್ಲ. దీపం అంటించిన తర్వాత దీಪ ಇಟ್ಟಿದ ಮೇಲೆ ಅದು ಎಣ್ಣೆ ಸುಡ್ತತಿ ಇಲ್ಲ, ಸುಟ್ಟು ಹಂಗೆ ಇರ್ತತ ಎಲ್ಲ. ಅದು ಎಣ್ಣೆಲ್ಲ ತಿನ್ಕೊಂಡು ಬಂದಮೇಲೆ ಆ ಬತ್ತಿ ಕೂಡ ತಿಂತತೆ. ಅಂದ್ರೇನು, ಅವಾಗವಾಗ ಆ ಬತ್ತಿನೊಳಗೆ ಎಣ್ಣೆ ಹಾಕ್ತಾ ಇರಬೇಕು. ಯಾವಾಗ ಪೂರ್ತಿ ಸೋತು ಹೋಗ್ತೀವಿ ಆವಾಗ ದೇವರ ಬಲವನ್ನು ನೀನು ಅಪೇಕ್ಷಿಸಬೇಕು. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀನು ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ, ವಿಜ್ಞಾಪನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಎಡೆ ಬಿಡದ ನೀನು ತುಂಬ್ಕೊತಾ ಇರಬೇಕು. ನೀನೇ ಶುಕ್ರವಾರ ಶನಿವಾರ ಬಂತಂದರೆ ನಾನು ಯಾವಾಗಲೂ ನನ್ನ ಬಾಯಲ್ಲಿ ಕೊರಬಶ್ಯಂದರು ಕೂಲಿಯರ ಬರಬಶ್ಯಂದರು ಓಲಿಯರ ಬರ ಮೇಂದರು ಓಲಿಯರ ಬರ ಶಿಯರ ಬರ. దేవుడు ಏದು ಆಲೋಚನೆ ಕೊಡ್ತಿರ್ತಾನೆ, ಏನು ಮಾಡ್ತಿರ್ತಾನೆ, ನಾನು ಏನು ಮಾಡಬೇಕು, ನಂದು ಸ್ಥಾನ ಏನು. ಇಲ್ಲಿ ನಾನು ಸುಮ್ಮನೆ ಬಂದು ನಿಂತ್ಕೊಂಡು ಹೇಳುವುದ್ರೆ ಹರಿಕತೆ ಪುರಾಣ ಇದ್ದಂಗೆ ಇರುತ್ತೆ. ನನ್ನ ದೇವರಲ್ಲಿ ಬಲವಿದೆ. ಕೇಳುವವರಿಗೆ ಹೊಸ ಬಲವನ್ನು ಕೊಡುವಾತನು, ಹೊಸದ ಮಾತುಗಳನ್ನು ಬಲಪಡಿಸಿ ತೃಪ್ತಿಪಡಿಸಿ ತನ್ನ ಆಲಯದಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿ. ನೀವು ಹಂಗೆ ಸೋತಿದ್ದರು ಹಂಗೆ ಹೋಗಿ, ರೋಗದಿದ್ದರು ಹಂಗೆ ಹೋಗಿ ಅಲ್ಲ, ಅವರನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥ ಮಾಡಿ ಹೊಸ ಬಲವನ್ನು ಕೊಡುವ ದೇವರಾಗಿ. ಸೋತು ಹೋಗಿದ್ದಾನೆ ಸಂಸೋನು, ತ್ರಾಣ ಬಲಹೀನನಾಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, ನಿತ್ರಾಣನಾಗಿದ್ದಾನೆ. ಈಗ ದೇವರಿಗೆ ಮೊರೆ ಇಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಸ್ವಾಮಿ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಜಯ ಕೊಟ್ಟಿದ್ದೆ ನೀನು, ಶತ್ರುಗಳಿಂದ ಇಷ್ಟು ಜಯ ಕೊಟ್ಟು ನಾನು ನೀರಿಲ್ಲದೆ ಸತ್ತು ಹೋದರೆ ಇವನು ಮಾಡಿದ ಪಾಪಕ್ಕೆ ಇವನಿಗೆ ಬಂದಂಥ ಪ್ರತಿಫಲ ಅಂತ ನಾಳೆ ಶತ್ರುಗಳು ನನ್ನ ಬಗ್ಗೆ ಅನ್ಕಂತಾರೆ. ಸ್ವಾಮಿ ನೀನು ಹಾಗೆ ಮಾಡಬೇಡ,
ನನಗೆ ಬಲವನ್ನು ಕೊಡು, ನೀವು ಬೇಕಾದದ ಅವಸರತೆ ಏನೋ ನನಗೆ ತೀರಿಸು, ನನಗೆ ನೀರು ಕೊಡು ಅಂದ ತಕ್ಷಣವೇ ಅಲ್ಲಿ ಒರಳು ಬಂಡೆ ಇತ್ತಂತೆ. ಆ ಬಂಡೆ ಒಳಗಿಂದ ನೀರು ಬಂತಂತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಲೇಹಿ ಅನ್ನುವ ಊರಿನಲ್ಲಿ ಈಗಲೂ ಅದು ಒರಳುವ ಬಂಡಿದೆ. ಆ ಬಂಡೆ ಒಳಗಿಂದ ನೀರು ಈಗಲೂ ಬರುತ್ತದೆ. ಆ ನೀರು ಬಂದಾಗ ಆತನು ಕುಡಿದನು ಮತ್ತು ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡನು. ದೇವರ ಆತ್ಮನಲ್ಲಿ, ದೇವರಲ್ಲಿ ನೀವು ಜೀವಿಸುವಾಗ ನೀರು ದೇವರ ಶಕ್ತಿ, ದೇವರ ಅಭಿಷೇಕ. ನೀರಲ್ಲಿ ಮುಳುಗಿದಾಗ ಹೊಸವರಾಗಿ ನಡಿತೀವಿ ನಾವು. ಹೊಸ ಜೀವಿತ, ಹೊಸ ಬಲ, ಹೊಸ. ಹೌದಾ? ಎಲ್ಲರ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೊಂಡ್ಕೊಂಡ್ರಲ್ಲ, ಆ ನೀರಿನಲ್ಲಿ ಇರುವ ಶಕ್ತಿಯನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಂಡಾಗ, ಆ ನೀರು ಕುಡಿದು ಒಬ್ಬ ಅಹಮನು ನಾಮನನು ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿದ್ದಾನೆ. ಗೊತ್ತಾ? ಆತನಿಗಿರುವ ಕುಷ್ಠರೋಗ ಹೋಗಿದೆ. ದೇವರಲ್ಲಿ ಬಲ ಉಂಟು, ದೇವರಲ್ಲಿ ಶಕ್ತಿ ಉಂಟು. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಜೀವ ಜಲವು ನಾನೇ ಅಂದಿದ್ದಾನೆ. ಆ ಜೀವ ಜಲ ಕುಡಿದಾಗ ಆತನಿಗೆ ಇದ್ದಂತೆಲ್ಲ ಬಲಹೀನ, ನಿತ್ರಾಣ, ಸೋಲು, ಅನಾರೋಗ್ಯ, ಸುಸ್ತು, ಆತನಿಗೆ ಅನ್ನಿಸ್ತು ನಾನು ಸತ್ತೋಗ್ಬಿಡ್ತೀನೇನೋ ಅಂತ. ಆದರೆ ಆ ನೀರೇನು ಮಾಡ್ತು? ಬದುಕಿಸಿತ್ತು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. ಏಲಿಯ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಜನರಿಗೆ ಗೊತ್ತು? ಈತನು 1ನೇ ಅರಸಿನಲ್ಲಿ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಈತನು ಬರುತ್ತಾನೆ. ಈ 18ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆತನು ದೊಡ್ಡ ಮಹತ್ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. ಏನು ಮಾಡ್ತಾನೆ ಅಂದರೆ ಚಾಲೆಂಜ್ ಆಗ್ತಾನೆ. ಇನ್ನೆಷ್ಟುವರೆಗೆ ನೀವು 2 ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರ್ತೀರಿ, ಬಾ ಚಾಲೆಂಜ್ ಮಾಡೋಣ. ನಮ್ಮ ದೇವರು ದೊಡ್ಡನ, ನಿಮ್ಮ ದೇವರು ದೊಡ್ಡನ. ಅಲ್ಲಿ 450 ಮಂದಿ ಭಾಳ ದೇವತೆಗಳು ಆರಾಧನೆ ಮಾಡುವ ಯಾಜಕರು ಅವರಿದ್ದಾರೆ, ಪೂಜಾರಿಗಳು, ಅನ್ಯ ದೇವತೆಗಳನ್ನು ಪೂಜೆ ಮಾಡುವವರು. ಈಗ ದೇವರ ಆತ್ಮನಿಂದ ಓದಿದವನು ದೇವರ ಸೇವಕನು ನಾನೊಬ್ಬನೇ ಉಳಿದಿದ್ದೇನೆ. ಇವತ್ತು ಚಾಲೆಂಜ್ ಮಾಡೋಣ. ಏನು? ಈಗೋ ನೀವೆಲ್ಲ ಕುಣಿ ತೋಡಿಸಿ ನೀರು ಹಾಕಿ ಕಟ್ಟಿಗೆಲ್ಲ ಇಟ್ಟು ಗೋಡೆಲ್ಲ ಕಟ್ಟಿ ಯಜ್ಞವೇದಿ ಕಟ್ಟಿ ಅದ್ರ ಮೇಲೆ 2 ಓರಿಗಳನ್ನು ಒಡೆದು ಕಡ್ದು ಇಡ್ರಿ. ಓರಿಗಳನ್ನು ಕಟ್ಟ್ರಿ. ನೀವು ಮ್ಯಾಲಿಂದ ಬೆಂಕಿ ಬರಬೇಕು. ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮ ದೇವರು ಈ ಬೆಂಕಿ ಬರಿಸಾನಂದ್ರೆ ನಾನು ನಿಮ್ಮ ದೇವ್ರನ್ನ ಸೇವಿಸ್ತೀನಿ. ಒಂದು ವೇಳೆ ನನ್ನ ದೇವರಿಗೆ ಕಾರ್ಯ ಮಾಡಿದಾನಂದರೆ ನೀವು ನನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಬೇಕು. ನೋಡೋಣ 450 ಮಂದಿ ಕುತ್ಕೊಂಡನು ಸುಮ್ಮನೆ. ಕಟ್ಟಿಗೆ ಅವರು ಎಲ್ಲ ಯಜ್ಞವೇದಿ ಕಟ್ಟಿಗೆ ಹಾಕಿ ಅದ್ರ ಮೇಲೆ ಎಮ್ಮೆಗಳೆಲ್ಲ ಇಟ್ಟು ಅವರ ದೇವತೆಗಳೆಲ್ಲ ರಾತ್ರಿ ಎಲ್ಲ ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆವರೆಗೂ ಅವ್ರೇನು ಮಾಡ್ಯಾರ, ಬೆಳಿಗ್ಗಿಂದ ಅದು ಕುಣಿದಾಡಿ ಎಗರಾಡಿ ಭಾಳ ದೇವತೆ, ಆ ದೇವರು ಈ ಎಲ್ಲದಾಡಿದ್ರು ಕೂಡ ಯಾವ ದೇವರು ಆ ಒಂದು ಬೆಂಕಿಯನ್ನು ಬೀಳಿಸಲಿಲ್ಲ. ಇದನ್ನು ತಿಳ್ಕೊ. ನೀನು ಯಾಕೆ ತಿಳ್ಕೊಂತೀಯ? ನಮ್ಮ ದೇವರು ತಪ್ಪ ಯಾವ ದೇವರುಗಳು ಈ ಕಾರ್ಯ ಮಾಡೋದಿಲ್ಲ. ನೀನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡೆಗೆ ಬಂದಾಗ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಡೆಗೆ ಇರಬೇಕು. ಆ ಕಡೆಗಿದ್ದು ಆ ದೇವತೆಗಳು ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು, ಆ ವಿಗ್ರಹಗಳು ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಅವರಿಗೆ ಮನಸ್ಸು ಕೊಟ್ಟು ನೀನು ಹೋಗಿ ಅಂದರೆ ನಾಶವಾಗಿ ಹೋಗ್ತಿ. ಅವ್ರು ಎಗರಾಡಿದ್ರು ಮೈಯೆಲ್ಲ ಚೀಟಿಯಿಂದ ಹಿಂಗಿಂದ. ಇವಾಗ ನೋಡಿ ಜಾತ್ರೆಗಳು ಮಾಡ್ತಾರಲ್ಲ, ನಾಲಿಗೆ ಹಿಂಗೆ ಮಾಡೋದು, ಹಿಂಗೆ ಹೊಡ್ಕೊಳ್ಳೋದು. ಏನಂದ್ರೆ ದೇವರು ఒలియలి మాకు ఒలియాలా, ఆయన మెప్పిస్తే ఇది ఇస్తాడేమో అన్నట్టు ఏమేమో చేస్తున్నారు. ఒబ్బరు ఇలా ನನಗೆ ఏలి అంతానే లేపి మీ దేవుడు పండుకున్నాడేమో కదా, పాట పడతాం కదా, ఎద్దేಳು మంజునాథ ఎద్దేళలే అంత. అవునా? కన్నులున్నా, నీళ్ళున్నా, చెవులున్నా ಯಾರೂ ಇಲ್ಲ. ಸುಸ್ತಾಗೋಗ್ಬಿಟ್ಟವ್ರು. ಸಾಕಾಯ್ತಪ್ಪ, ಸೋತೋಗ್ಬಿಟ್ರು, ಬಲಹೀನರಾಗ್ಬಿಟ್ರು, ಕೈಲಾಗ್ದಂಗೆ ಎಲ್ಲ 450 ಮಂದಿ ಬಿದ್ದೋದ್ರು. ಒಬ್ಬನು ದೇವರು. ಆದರೆ ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷ ಇದ್ದರೆ, ದಾವೀದನ ಸಂಗಡ ದೇವರು ಒಬ್ಬನೇ ಇದ್ದ. ಸೌಲನ ಸಂಗಡ ಅನೇಕರಿದ್ದರು ಕೂಡ. ಸೌಲು 1000 ಗಟ್ಟಲೆ ಆಗಿ ಶತ್ರುಗಳನ್ನು ಕೊಂದರು ಕೂಡ. 10,000 ಗಟ್ಟಲೆ ದಾವೀದು ಕೊಂದನು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ದಾವೀದನ ಜೊತೆಗೆ ಯಾರಿದ್ರು? ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷ ಇಡುವಾಗ ನಮ್ಮನ್ನು ಎದುರಿಸುವರು ಯಾರು?
ಆತನ ಕೆಡವಾಕಿದೆ ಅಂತ ಎಲ್ಲ ಬಲಿಪೀಠವನ್ನು ಏನು ಮಾಡ್ದ, ಕೆಡಿಸ್ಬಿಟ್ಟ. ಮತ್ತೆ ಎಲ್ಲ ಹಾಳು ಬಿದ್ದು ಹೋಗಿ ತೆಗೀರಿ ಅಂತೇಳಿ ಅವರು 12 ಗೋತ್ರದ ಜನರನ್ನು ಕರೆದು ಅವ್ರನ್ನ ಕಟ್ರಿ, ಇದೆಲ್ಲ ಸರಿಯಾಗಿ ಮಾಡೋಣ ಅಂತ ಎಲ್ಲರೂ ಕಲ್ತು ಮತ್ತು ಹೊಸ ಬಲಿಪೀಠ ಅವಾಗ ಬೇರೆ ಚೇಂಜ್ ಇತ್ತು, ಇವಾಗ ಬೇರೆ ಚೇಂಜ್ ಇತ್ತು. ಇವಾಗ ಹೆಂಗಿದೆ, ಕೆಳಗೆ 6 ಅಡಿ 7 ಅಡಿ ಕುಣಿ ತೋಡಿ ಆದರೂ ತುಂಬ ನೀರು ತುಂಬಬೇಕು. ಅದ್ರ ತುಂಬೆಲ್ಲ ಏನು ಗಿಂಜಗಳಿದೆ ಏನಿದೆ ಎಲ್ಲ ಹಾಕಬೇಕು, ಕಟ್ಟಿಗೆ ಹಾಕಬೇಕು, ಎಲ್ಲ ಗೋಡೆ ಕಟ್ಟಬೇಕು, ಎಲ್ಲದು ಅದ್ರ ಮೇಲೆ ಮತ್ತೆ ಓರಿ ಕಡ್ದಿಟ್ಟ ಮೇಲೆ ಮತ್ತೆ ಅದ್ರ ಮೇಲೆ ನೀರು ಸುರಿಬೇಕು. ಬರೀ ನೀರಿನಲ್ಲಿ ಇವಾಗ ತೇಲ್ತಾ ಐತೆ. ಸ್ವಾಮಿ ಅಬ್ರಹಾಮನ ಯಾಕೋಬ ಇಸಾಕನ ದೇವರೇ, ನಾನು ಹೇಳಿದ್ದೇನೆ ಇವ್ರಿಗೆ ಇವ ದೇವರಂತ, ನಾನು ನಿನ್ನ ಸೇವಕನು, ಇದು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದೆ ನೆರವೇರಿಸು ಅಂತೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆಕಾಶದಿಂದ ಬೆಂಕಿ ಬಿದ್ದು ಬಿಡ್ತಮ್ಮ. ಎಷ್ಟು ಮಂದಿ ನಂಬುತ್ರಿ ಬಿದ್ದಿರ್ತೈತೆ ಅಂತ. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಇದೇ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ ದೇವರು. ನೀನು ನಂಬಿದರೆ ಅದು ಅಸಾಧ್ಯ ಅಲ್ಲ, ಅದು ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿದ್ದು ಆ ಕಾರ್ಯ ದೇವ್ರು ಮಾಡ್ತಾನೆ ನಿನಗೆ ನಂಬಿದರೆ. ಆಮೇನ್. ಬೆಂಕಿ ಬಿದ್ದು ಬಿಡ್ತು, ನಿಮಿಷದಲ್ಲಿ ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಡ್ತು. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಏಲಿಯ ಕೈಲಿ ಮಾಡ್ದ. 450 ಜನ ಒಂದು ಪೂಜಾರಿಗಳನ್ನು ಸಾಯಿಸ್ಬಿಟ್ರು. ಆ ವಿಷಯ ಕೇಳಿ ಅಹಾಬು ಹೆಂಡತಿಯಾದ ಇಜಬೇಳಲಿಗೆ ಕೋಪ ಉಂಟಾಯಿತು. ಕಳಿಸಿ ಹೇಳ್ತಾಳೆ, ನೀನು ಇವತ್ತು ನಾನು ಪೂಜೆ ಮಾಡುವ ಪೂಜಾರಿಗಳನ್ನ ಸತ್ತೋಗ್ಯಾರಲ್ಲ, 450 ಮಂದಿ ಸಾಯಿಸಿದ್ದೀಯಲ್ಲ, ನಾಳೆ ಇಷ್ಟು ಹೊತ್ತಿಗೆ ನಿನ್ನ ಪ್ರಾಣ ತೆಗಲಿದ್ರೆ ನಿನ್ನ ದೇವ್ರು ಏನು ಮಾಡ್ತಾ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂದ್ಬಿಟ್ಲು. ಅಷ್ಟು ಬಲವುಳ್ಳದು, ಅಷ್ಟು ದೊಡ್ಡ ಕಾರ್ಯ, ಅಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯ. ಹೌದು, ಕೆಲವೊಂದು ಸಾರಿ ಸೇವಕರೇನ ದೇವರ ಮಕ್ಕಳೇನ ಸೋತು ಹೋಗ್ತೀವಿ. ಮನುಷ್ಯರ ಮಾತಿನಲ್ಲಿ ನಾವು ಭಯ ಉಂಟವರಾಗಿ ಬಿದ್ದು ಹೋಗ್ತೀವಿ. ಅವರ ಮುಖ ನೋಡಲಿಕ್ಕೆ ನಾವು ಇಷ್ಟಪಡಲ್ಲ. ಯಾಕೆ? ಭಯವು ನಮ್ಮಲ್ಲಿ ಕಾಡ್ತಾ ಇರುತ್ತೆ. ಆದರೆ ಆ ಭಯದ ಆತ್ಮ ದೇವರು ಬಿಟ್ಟು ಹೋಗಲಿ ನಿನ್ನಿಂದ. ಸೇವಕನು ಸೋತು ಹೋಗ್ಬಿಟ್ಟ, ನಿತ್ರನಾಗ್ಬಿಟ್ಟ, ಬಲಹೀನನಾಗ್ಬಿಟ್ಟ. ಎಂಥ ಸ್ಥಿತಿ ಅಂದರೆ ಆ ಊರನ್ನೇ ಬಿಟ್ಟು ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಒಬ್ಬನೇ. ಒಂದು ದಿನ ಆಗಷ್ಟು ಓಡೋಗಿ ಇನ್ನೂ ಸುಸ್ತು. ಮಾನಸಿಕವಾಗಿ ಇವಾಗ ಬಲಹೀನನಾಗಿದ್ದಾನೆ, ಆತ್ಮದಲ್ಲಿ ಕುಗ್ಗಿ ಹೋಗಿದ್ದಾನೆ, ಶರೀರದಲ್ಲಿ ಬಲಹೀನನಾಗಿದ್ದಾನೆ. ಚಿಂತೆಗಳು ಕಾಡ್ತವೆ, ನಾನು ಸತ್ತೋಗ್ತೀನೇನೋ, ಯಾಕಡೆಯಿಂದ ಬರ್ತಾರೆ ಶತ್ರುಗಳು, ಎಲ್ಲಿ ಹೊಡಿತಾರೋ, ಎಲ್ಲಿ ಸಾಯಿಸ್ತಾರೋ, ಪ್ರಾಣನನ್ನು ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕಂತ ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಸುಸ್ತಾಗಿ ಒಂದು ಜಾಲಿಯ ಮರದಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಮರಣವನ್ನು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಸ್ವಾಮಿ, ನಾನು ನನ್ನ ಪಿತೃಗಿಂತ ನಾನು ಶ್ರೇಷ್ಠನಲ್ಲ, ಉತ್ತಮನಲ್ಲ, ನಾನು ಪ್ರಾಣ ತೆಗೆದುಬಿಡು, ನಾನು ಯಾಕೆ ಬದುಕಿರ್ಬೇಕು ಅಂಥೇಳಿ ಸೋತು ಹೋಗಿ ನಿತ್ರನಾಗಿ ಬಲಹೀನನಾಗಿ ಹಂಗೆ ಮಕ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನೆ. ಆದರೆ ಆತನ ಅಂದುಕೊಂಡು ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಆದರೆ ದೇವರು ಆತನ ಕೈ ಬಿಟ್ಟಿಲ್ಲ, ದೇವದೂತರುಗಳು ಆತನ ಕೈ ಬಿಟ್ಟಿಲ್ಲ. ಯಾವಾಗ ಗಾರ್ಡನ್ ನಿದ್ರಲ್ಲಿದ್ದಾನೆ, ದೇವದೂತನ ಬಂದು ಆತನ ಮುಟ್ಟಿ ಎಬ್ಬಿಸ್ತಾನೆ. ಎದ್ದೇಳು, ಅಲ್ಲಿ ಕೆಂಡದಲ್ಲಿ ಸುಟ್ಟಿದಂಥ ರೊಟ್ಟಿ ಇತ್ತಂತೆ, ಒಂದು ತಂಬಿಗೆ ನೀರಿತ್ತಂತೆ, ಎದ್ದೇಳು ತಿನ್ನು. ಎದ್ದು ನೋಡ್ದ, ಯಾರಿಲ್ಲ. ಎಬ್ಸಿದ, ಹೋಗ್ಬಿಟ್ಟ, ಮಾಯ ಹೋಗ್ಬಿಟ್ಟ. ಯಾರು? ದೇವದೂತ. ಎದ್ದು ಆ ರೊಟ್ಟಿಯ ನೀರು ಕುಡ್ದ, ಮತ್ತೆ ಮಕ್ಕಂಬಿಟ್ಟ. ಮತ್ತೆ ಸಾಯಂಕಾಲ ಆಯಿತು, ಮತ್ತೆ ಹಿಂಗೆ ಮುಟ್ಟಿ ಎಬ್ಸಿದ, ರೊಟ್ಟಿಯ ನೀರು ತಿನ್ನು. ನಿನ್ನನ್ನು ದೇವದೂತ ಕಂಡ ಹೇಳ್ದ, ನಿನ್ನ ಶಕ್ತಿಗೆ ಮೀರಿ ನಡೆಯುವಷ್ಟು ದೂರ ಐತೆ, ನೀನು ಹೋಗ್ತಿರೋದು ಎಲ್ಲಿ ಹೋಗ್ತದನಾತ? ಓರೇಬಿಗೆ. ದೇವರು ಎಲ್ಲಿ 40 ದಿವಸ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮೋಶೆಯ ಮಾಡಿದನೋ ಆ ಸ್ಥಳಕ್ಕಾಗಿ ಈತನು ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಬೆರ್ಷೆಬದಿಂದ ಇನ್ನು ಭಾಳ ದೂರ ಐತೆ, ನೀ ಶಕ್ತಿ ಮೀರಿ ನಡಿಬೇಕಿತ್ತು. ಮತ್ತೆ ತಿಂದ, ಮತ್ತೆ ಹೊರಟ. 40 ದಿನ ಆಗಲು ರಾತ್ರಿ ನಡೆದು ಓರೇಬಿಗೆ ಸೇರಿಕೊಂಡ. ನಾವು ಸೋತು ಹೋದಾಗೆ, ಬಿದ್ದು ಹೋದಾಗ, ನಂಬಿಕೆನ ಕಳ್ಕೊಂಡಾಗ, ನಿರಾಶೆಯಲ್ಲಿದ್ದಾಗ, ನಮ್ಗೆ ಆಗೋದಿನ್ನ ಅಂತ ಬಿಟ್ಟಾಗ ನೀನು ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸು, ತಪ್ಪದೆ ದೇವ್ರ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. ನಿನಗೆ ಹೊಸ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ, ಹೊಸ ಬಲವನ್ನು ಮಾಡ್ತಾನೆ. ಅದು ನಾಳೆ ನಾಡ್ದಲ್ಲ, ಆಗಿಂದಾಗಲೇ ಕ್ಷಣ ಹೊತ್ತುವೆ, ಆಗಿಂದಾಗಲೇ ದೇವರು. ಯಾಕಂದರೆ ನೀನು ಬಲಹೀನಳ ಆಗಿರುವುದು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. ಬಲನಿ ಶಕ್ತಿಹೀನಳ ಕಂಟ
బలాభివృద్ధి. ఎన్నోసార్లు మన శరీరంలో ఎముకలకు సత్వం ఉండదు. అవునా? సత్వం ఎక్కడొస్తుంది? దేవుని 3 ಪ್ರೊವರ್ಬ್ಸ್ ಸಾಮೆತలలో ನಾನುಕ್ತಿಗಳಲ್ಲಿ ಓದಿದರೆ ಆತನ ವಾಕ್ಯವಂತ ನಮ್ಮ ಎಲುವಿಗೆ ಸಾರವು. ఆతన వాక్యము మన ఎముకలకు సత్వం కలుగజేస్తుందంట. యెహోవా కొరకు ఎదురు చూస్తే ఆ బలమే వేరే, ఆ శక్తినే వేరే, ఆ ఆత్మనే ఉన్నట్టుగా ఉండదే కాదు. అవునా? చూడండి, పొద్దున్న లేచి మేము కాకుల తోటికి వెళ్ళాము. ఆ కాకుల తోటికి వెళ్ళి టిఫిన్ లేదు, నేను ఇంకా టీ కూడా దాలే, వచ్చి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇలా చెప్తున్నాం. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? శారీరకంలో చేస్తే ఈ బలం కాదు. ఎమ్మనో సౌతమునే తినలాలా. దేవుడు బలం ఇచ్చేవాడు శక్తిహీనులకు. నువ్వు ఎప్పుడు పడిపోయినావో, ఎప్పుడు సోలిపోయినావో, ఎప్పుడు చేతకానున్నావో, ఎప్పుడు అయిపోయిందన్నావో, దేవునిని ఆశ్రయించు, దేవునిని ఎదురు చూడు, ప్రార్థన చెయ్యి, అడుగు. వెంటనే ఇది శారీరకములో ఒకటే కాదు, ఆత్మలో కూడా నువ్వు సోలిపోతావు. ఈ ఆత్మనికి దీపం అని దేవుడు చెప్పాడు కదా. దీనికి నూనె కావాలి, నూనె పోసి బత్తి కావాలి, వెలిగించబడాలి, నీళ్లు కావాలి. చెట్టు పోల్చాడు, చెట్టుకు నీళ్లు ఇట్టనే బ్రతుకుతాం. రమ్ము కొమ్మలుగా పెరగాలంటే ఎక్కడొస్తుంది? దేవుని యొద్ద. దేవుని బిడ్డ, నువ్వు ఇంతవరకు చేసిన ప్రయాసం ఏమంటే, నీ అంతటికి నువ్వే అంత వ్యాపారపోయి పొద్దున్నే లేచి వ్యాపారం చేసుకుంటున్నావు, పొద్దున్న లేచే పని చేసుకుని వంట చేసి పొద్దున్న లేచే నీ పని ఏమో చేసుకుంటున్నావు. వాళ్ళు అక్కడ పని ఎలా వచ్చింది? లాభం ఏంటి? ఇక్కడ శారీరకంలో బలం పోగొట్టుకున్నావు, ఆత్మలో కూడా శక్తిహీనులాగా అయిపోయావు. అయితే దేవుని వాక్కు నీ ఎద్దుకు ఈ ఉదయ కాలంలో వచ్చి ఉన్నది. బలహీనులకు బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పొందుకుంటేనే నీకు ఆ బలం వేరే కనపడుతుంది. ఆ బలంలో ఉన్న శక్తి తెలుసుకుంటావు. నువ్వు పొందుకుంటానే తెలుసుకుంటావు. నువ్వు తెలుసుకోకుండా నువ్వు దేవుని నేను ఏదలే బాపా శారీరకంగా ఒకటే నేను ప్రయాసపడి బాగా ఉంటున్నానంటే ఆత్మలో దేవుని శక్తి లేదు, దేవుని బలము లేదు, నూతన బలము లేదు, నూతన శక్తి లేదు, దేవుని అభిషేకము లేదు నీతో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గల వాడు వినుగాక. పోగొట్టుకున్నావా? లేచి నిలబడి చేతులెత్తి అయ్యా నాకు బలం ఇవ్వని అడుగు. లయ్యాల ప్రతివారు దేవుని ఆత్మను ఉంటేనే, దేవుని శక్తితో ఉంటేనే, దేవుని అభిషేకము నూతన అభిషేకం ఉంటేనే ఆ బలం ఆయన ఇస్తాడు. ఆయన ఎద్ద ఉంది, దీనికేం ప్రయాసపడే అవసరం లేదు. నువ్వు అడగాలి, ఉండాలి కదా. నీ మనసు ఆయన మీద కేంద్రీకరించు. ఎంత దూరం నడిచినా, ఎంత దూరం పోయినా, ఏం ప్రయాసపడినా రాదు. వచ్చేది దేవుని యొద్ద నుండే. నీకు బలం వచ్చే దేవుని యొద్ద నుండే, దేవుని శక్తి నుండే. నిన్ను స్వస్థపరిచేది దేవుడే. నీ బలాన్ని అధికంగా చేసేవాడు దేవుడే. నీ చేతులకు ఆయన చెయ్యి జోడించేదైనే. నీ కాలు లేడి కాలు వాడు వల్ల చేసి నడిచేదైనే. నీ ఒక మట్టి వెళ్ళిన 99 మెట్టులు ఆయన నేను భుజం మీద మోసుకొని నడిచేవాడు ఆయనే. ఆయన హస్తమే ఉంటేనే మనకు బలము. ఓ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఎక్కడున్నావు? ఎక్కడ నివసిస్తున్నావు? దేవుని ఆత్మతో అంటబడి ఉన్నావా? కొమ్ములకు అంటబడి ఉన్నావా? ఆరిపోతున్నావా? సోలిపోయినావు, కృంగిపోయినావు, శక్తికి మీరి నడుస్తున్నావు, చేస్తున్నావు, లాభం ఏమి లేదు, ప్రతిఫలం లేదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. అయ్యా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొద్ద నుండి. ఒకప్పుడు చూడు అలాగుంటివి, అగ్ని వల్ల మండుతుంటివి, ఒకే కట్టి అయ్యావు. సహవాసము లేదు, ప్రార్థన లేదు, ఉపవాసము లేదు, విజ్ఞాపన లేదు. చేతులు పెకెత్తి అడుగు, మాట్లాడు. ఈ సమయం నీది. అయ్యా నువ్వు మాట్లాడినావు. నేను సోలిపోయినాను చెప్పిన, అయ్యా కృంగినా, నా చేత కాదు. అవునయ్యా నేను ప్రయత్నం చేశాను,
చూసే వాళ్ళకి మాత్రం నేను బాగున్నాను అన్నట్టు నటిస్తున్నాను. నేను నాలో బలము లేదు. అడుగు, దేవుడు నీకు బలం ఇచ్చేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే, నీ ఎముకలకు సత్తువ ఇచ్చేవాడు ఆయనే, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేవాడు ఆయనే. కోరబాబా షందరు లోరియర మమ్మ మెహల్ వెలియల షోరియర కర మందిరియల లియా షియరందరు లోరియర బాబా బాబా లియా షియ కోరల బరబా సందరు లోరియర కోరబాబా సందరు లియర నా గనుడా నా వరుడా జీవమగల దేవానికి స్తోత్రం, మాట్లాడే దేవానికి స్తోత్రం. బలం ఇచ్చేవాడయ్యా. అయ్యా మేము సోలిపోయినాం ప్రభా, మేము నిర్బలమైనాం, శక్తిహీనులమయ్యా. మమ్మల్ని బలపరిచేయ, బలాభివృద్ధి చేయి, బలమయ్యా. నూతన శక్తి, నూతన అభిషేకం, నూతన బలం పోగొట్టుకున్నామయ్యా, మాకు మరల దయచేయి ప్రభా. ఆత్మవరములు ఇవయ్యా, మమ్మల్ని వాడుకోయ్యా, నడిపించేయ్యా. కొరబాబా షియందరు లోరియర ndariya korila baraba shiere de kora baba sandaru korila baraba baraba dari karama sandar kalara kara baba sandaru korila baraba baraba nanna jeevana ಸಾಗುತ್ತಿರುವುದು. ಎಲ್ಲರೂ ಕೈಗಳ ಮೇಲೆ ಎತ್ತಿಕೊಂಡು ಹಾಡೋಣ. ಅಯ್ಯ ಉದಯ ನನ್ನ ಬಲ ಅಲ್ಲಯ್ಯ ನೀನು ಬಲ, ನನ್ನ ಬಲದಿಂದಲ್ಲ ನಾ ಮಣ್ಣಲ್ಲಿರದೆ ಉಸಿರಾಡುವುದು, ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯದಿಂದಲ್ಲ ನನ್ನ ಜೀವನ. ಪಾಡಲಿ, ಹಾಡಬೇಕು ಎಲ್ಲರೂ ಗಟ್ಟಿಗ. ಹೇಳು, ದೇವರಿಗೆ ಹೇಳು, ಸ್ವಾಮಿ ನನ್ನ ಬಲ ಅಲ್ಲಯ್ಯ ನಿನ್ನ ಬಲ, ನಾ ಮಣ್ಣಲ್ಲಿರದೆ ಉಸಿರಾಡುವುದು ನನ್ನ ಸಾಮರ್ಥ್ಯದಿಂದಲ್ಲ, ಮನೆಗೆ ಬಾರದಂತ ನನ್ನ ಗಣನಿಗೆ ಹಾಡಿದ್ದು ನಿನ್ ಕೃಪೆ. ಹೌದಯ್ಯ, ಯಾವ ಗಣನಿಗೆ ಬಾರದಂತ ನನ್ನ ಗಣನೀಯ ಮಾಡಿದ್ದು ನಿನ್ ಕೃಪೆ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಕೃಪೆ 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 ಯೇಸು ಅಪ್ಪ ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ. ಆಮೆನ್ ಆಮೆನ್. ಕೃಪೆ 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 ಯೇಸು ಅಪ್ಪ ಎಲ್ಲ ನನ್ನ ಕುಟುಂಬ ನೆಮ್ಮದಿಯಾಗಿರುವುದು ನನ್ನ ಐಶ್ವರ್ಯದಿಂದಲ್ಲ, ಹತ್ತಲಾರದ ಸಾಲ ಕತ್ತಿದ್ದು ನನ್ನಿಂದಲ್ಲ, ನನ್ನ ಕುಟುಂಬ ನೆಮ್ಮದಿಯಾಗಿರುವುದು ನನ್ನ ಆದಾಯದಿಂದಲ್ಲ, ನಾ ಹತ್ತಲಾರದ ಸಾಲ ಕತ್ತಿದ್ದು ನನ್ನ ತಾಲಾಂತದಿಂದಲ್ಲ, ಗಣನಿಗೆ ಬಾರದಂತ ನನ್ನ ಗಣನೀಯ ಮಾಡಿದ್ದು ನಿನ್ ಕೃಪೆ. ಯಾವ ಗಣನಿಗೆ ಬಾರದಂತ ನನ್ನ ಗಣನೀಯ ಮಾಡಿದ್ದು ನಿನ್ ಕೃಪೆ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಿನ್ನ ಕೃಪೆಯಪ್ಪ, ಕೃಪೆ ಕೃಪೆ ಕೃಪೆ
ಹೌದಪ್ಪ, ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯ ಅಲ್ಲ, ನಮ್ಮ ಜ್ಞಾನ ಅಲ್ಲ, ನಮ್ಮ ಬಲ ಅಲ್ಲ, ಕೃಪೆಯೇ ಕೃಪೆಯೇ. ನಮ್ಮ ಶಕ್ತಿಯಿಂದಲ್ಲ ಸ್ವಾಮಿ, ನಮ್ಮ ಆದಾಯದಿಂದಲ್ಲ, ನಮ್ಮ ತಲಾಂತದಿಂದಲ್ಲ, ಎಲ್ಲ ನಿನ್ನಿಂದಲ್ಲ ಸ್ವಾಮಿ. ಯೇಸು ಅಪ್ಪ, ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ. ಯೇಸು ಅಪ್ಪ, ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ. ಯೇಸು ಅಪ್ಪ, ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ. ಅವನಯ್ಯ ಅಪ್ಪ, ಎಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ ಸ್ವಾಮಿ, ನಮ್ಮಿಂದಲ್ಲ ಸ್ವಾಮಿ, ನಮ್ಮ ಶಕ್ತಿಯಿಂದಲ್ಲ, ಬಲದಿಂದಲ್ಲ, ಜ್ಞಾನದಿಂದಲ್ಲ, ಆದಾಯದಿಂದಲ್ಲ, ಐಶ್ವರ್ಯದಿಂದಲ್ಲ. ಈ ಸ್ಥಾನ ಇದೆಲ್ಲ ಹತ್ತಿದ್ದು ನಿನ್ನಿಂದಲೇ ಸ್ವಾಮಿ. ನೂತನ ಬಲವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿರಿ ಕರ್ತ, ನೂತನ ಶಕ್ತಿ ಕೊಡ್ರಿ ಸ್ವಾಮಿ, ನೂತನ ಆತ್ಮದ ತುಂಬಿಸಿರಿ. ಇದ್ದಾಗೆ ಇರಬಾರದು ಸ್ವಾಮಿ. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభా, సమస్తము నీ కృపే నాయనా. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు నీవే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు నీవే. అవును ప్రభా, నీ బలము, నీ శక్తి మమ్ములను ప్రభా ఆస్వాదించి దీవించినది. అపోస్తల కార్యములు 1:8 చెప్పారు ప్రభా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు, బలమును కలిగి ఉందురని. అవును ప్రభా, మా బలము, మా శక్తి మీరే అయినందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయనా నీ దాసురాల ద్వారా మాట్లాడిన ప్రతి మాట నమ్మదగిన తండ్రి. మేము చేత కాని వారు ఉన్నప్పుడు, మేము సోలిపోయినప్పుడు, ఇంకా మా బ్రతుకు ఇంతే అని అనుకున్నప్పుడు భయపడకుడి, జడియకుడి, నేను మీకు తోడై ఉన్నానని అభయమిచ్చి నడిపించిన దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి నాయనా నిలబడిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.